హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. ఐపీఎల్ 2026లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే మన ముందుంది. ఈరోజు మనం మాట్లాడేది కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ అయితే ఈడెన్ గార్డెన్స్. ఈ వీడియోలో మనం పూర్తిగా ఈ మ్యాచ్ గురించి అయితే బ్రేక్ డౌన్ చేద్దాం. రెండు టీమ్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, పిచ్ ఎలా ఉంటుంది, ఎవరు మ్యాచ్ని టర్న్ చేయగలుగుతారు ఈ మ్యాచ్లో, అండ్ చివరగా ఈ మ్యాచ్ గురించి అయితే క్లియర్ ప్రిడిక్షన్ ఇస్తా. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సో ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ మ్యాచ్ అయినా కూడా కొన్ని మ్యాచ్లు మాత్రం మొమెంటమ్ని చేంజ్ చేస్తాయి. సేమ్ ఇది కూడా అలాంటి మ్యాచే. కేకేఆర్కి ఇది హోమ్ మ్యాచ్ కాబట్టి వాళ్ళు డామినేట్ చేయాలని చూస్తారు. ఎస్ఆర్హెచ్కు మాత్రం స్ట్రాంగ్ టీమ్గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. ఎందుకంటే కేకేఆర్ లాస్ట్ ఎంఐతో మ్యాచ్ ఓడిపోయింది, ఎస్ఆర్హెచ్ కూడా ఆర్సీబీతో మ్యాచ్ ఓడిపోయింది. సో రెండు ఒక మ్యాచ్ ఓడిపోయి ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలని చూస్తాయి. అండ్ అలాగే ఈ మ్యాచ్ గెలిచిన టీంకి పాయింట్స్ టేబుల్లో అడ్వాంటేజ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, అండ్ నెక్స్ట్ మ్యాచెస్కి మొమెంటం ఉంటుంది. ఫస్ట్ అయితే మనం కేకేఆర్ టీం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ టీంలో ఒక మంచి బ్యాలెన్స్ ఉంది. బ్యాటింగ్ విషయానికి వస్తే రింకు సింగ్ ఫినిషింగ్ చాలా బాగా చేశాడు. క్యామరన్ గ్రీన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, రహానే ఇన్నింగ్స్ని స్టెబిలైజ్ చేశాడు. మనం లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో చూసినాం, ఈఎల్ ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా బాగా ఆడిండు. క్యామరన్ గ్రీన్ కూడా మంచి ఫామ్లో ఉండు, రింకు సింగ్ కూడా ఫామ్లో ఉన్నాడు. ఈ ముగ్గురు ఫామ్లో ఉంటే కేకేఆర్ మంచి స్కోర్ చేస్తే అది గ్యారంటీ. ఇక కేకేఆర్ బౌలింగ్ గురించి చూస్తే సునీల్ నరైన్ ఎక్స్పీరియన్స్ ప్లస్ మిస్టరీ స్పిన్నర్, అండ్ అలాగే వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లో స్కోర్ని చాలా బాగా కంట్రోల్ చేశాడు. ఈ ఇద్దరు ఉంటే ఆపోజిషన్కి అయితే బ్యాటింగ్ స్లో చేయొచ్చు. ఇక కేకేఆర్ స్ట్రెంగ్త్ చూస్తే కేకేఆర్కి ఫస్ట్ హోమ్ అడ్వాంటేజ్ ఉంది, అండ్ అలాగే స్పిన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది, ఫినిషింగ్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఇక వీక్నెస్ చూస్తే టాప్ ఆర్డర్ ఎర్లీగా వికెట్లు పడితే మాత్రం కేకేఆర్ ప్రెషర్లోకి వెళ్ళిపోతారు. ఇది కేకేఆర్కి చాలా పెద్ద వీక్నెస్. ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ అంటేనే అగ్రెసివ్ క్రికెట్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, ఈ నలుగురిలో ఏ ఇద్దరు నిలబడ్డా ఎస్ఆర్హెచ్ స్కోర్ 250+ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. ట్రావిస్ హెడ్ మంచి స్టార్ట్ ఇస్తాడు. అభిషేక్ శర్మ ఏ టైంలో అయినా సరే అటాకింగ్ ఇంటెంట్తో ఆడతాడు. ఇషాన్ కిషన్ మనం లాస్ట్ వరల్డ్ కప్లో చూసినాం. ఈ ఐపీఎల్ 2026లో కూడా ఫస్ట్ మ్యాచ్లో చాలా బాగా ఆడిండు. క్లాసెన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. హార్డ్ లక్, సాల్ట్ చాలా అద్భుతమైన క్యాచ్ బట్ అవుట్ చేసిండు ఫస్ట్ మ్యాచ్లో. బట్ క్లాసెన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఒక అభిషేక్ శర్మ మాత్రం స్ట్రగుల్ అవుతున్నాడు. ఇన్ కేస్ ఫామ్లోకి వస్తే మాత్రం వేరే ఎస్ఆర్హెచ్ని చూస్తాం మనం. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ హర్షల్ పటేల్, మునాద్ కట్. హర్షల్ పటేల్ అయితే డెత్ ఓవర్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలరు. ఇక ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్ చూస్తే మంచి పవర్ఫుల్ టాప్ ఆర్డర్స్ ఉన్నారు, ఫాస్ట్ స్కోరింగ్ ఎబిలిటీ ఉంది, గేమ్ చేంజింగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ వీక్నెస్ మిడిల్ ఆర్డర్లో కన్సిస్టెన్సీ లేదు, ప్రెషర్ను హ్యాండిల్ చేయడంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్లో. ఇవి మాత్రం ఎస్ఆర్హెచ్కి మెయిన్ వీక్నెస్. పిచ్ రిపోర్ట్ చూస్తే ఈడెన్ గార్డెన్స్ జనరల్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. బాల్ అయితే మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది, బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి, హై స్కోరింగ్ మ్యాచ్ అవడానికి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కానీ స్పిన్నర్స్ కూడా మిడిల్ ఓవర్స్లో గేమ్లోకి వస్తారు. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ స్కోర్ 170 నుంచి 190. టాస్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది. టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బ్యాటింగ్ చూస్ చేసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా చేజింగ్ టీంకి ఈజీ అవుతుంది, డ్యూ ఫ్యాక్టర్ ఉంటే. కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఏంటంటే నరేన్ వర్సెస్ ట్రావిస్ హెడ్, వరుణ్ చక్రవర్తి వర్సెస్ క్లాసెన్, రింకు సింగ్ వర్సెస్ హర్షల్ పటేల్. ఈ బ్యాటిల్స్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంది. ఇక మ్యాచ్ సినారియో చూస్తే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 180+ రన్స్ చేస్తే మంచి పొజిషన్లో ఉంటుంది. ఒకవేళ కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం స్పిన్నర్స్తో డిఫెండ్ చేసే ఛాన్స్ ఎక్కువ. రెండు టీమ్స్లో పవర్ ప్లేలో ఎవరైతే డామినేట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం, మ్యాచ్ ఎవరు గెలుస్తారు. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే స్లైట్ ఎడ్జ్ కేకేఆర్కి ఉంది, బికాజ్ హోమ్ గ్రౌండ్ అండ్ అలాగే కేకేఆర్ స్పిన్ అడ్వాంటేజ్. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ క్లిక్ అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ మ్యాచ్ని పూర్తిగా డామినేట్ చేస్తుంది. అంటే ఈ మ్యాచ్ 50-50. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో మీ ప్రిడిక్షన్ ఏంటి? ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం మనతో ఉండండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.